నయీం కేసులో తొలి పొలిటికల్ వికెట్ త్వరలోనే పడబోతోంది. శాసన మండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్ను తప్పించేందుకు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహారావు అందిస్తున్నాం. నరసింహారావు, నేతి విద్యాసాగర్ రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారా? ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్లోకి వస్తే, నయీం కేసులో తొలి పొలిటికల్ వికెట్ త్వరలోనే పడబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. శాసన మండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్ను తప్పించేందుకు రంగం సిద్ధమైనట్టుగా దానికి సంబంధించి సమాచారం అందుతోంది. ఏదైతే నయీం డైరీలో బోల్డని ఎంతోమంది నేరస్తులు ఉన్నారు అని చెప్పి ఒక రకంగా వినిపించింది. మొత్తం అందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి వినిపించింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది పోలీస్ అధికారుల పేర్లు వచ్చినాయి, అదేవిధంగా ప్రజాప్రతినిధుల పేర్లు కూడా వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే నేతి విద్యాసాగర్ పేరు కూడా వచ్చినట్టుగా సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో పొలిటికల్ వికెట్ ఫస్ట్ పడే అవకాశం ఉంటుందా? దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహారావు అందిస్తున్నాం. నరసింహారావు, నేతి విద్యాసాగర్ రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు అనుకోవాలా? ఈ పరిణామాలు ఎలా చూడాలి ఇప్పుడు? ఖచ్చితంగా కిషోర్, ఇక పరిణామాల దిశగానే నడుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. గత కొద్ది కాలంగా నయీం కేసుకు సంబంధించి ప్రజాప్రతినిధులకు ఉన్న సంబంధాలు, పోలీస్ అధికారులతో సంబంధాలకు సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మొదటి నుంచి వస్తున్న పేరు మండలికి సంబంధించిన వైస్ చైర్మన్ గా ఉన్న నేతి విద్యాసాగరరావు పేరు చాలా సందర్భాల్లో వచ్చింది. చివరికి వాంగ్మూలాల సమయంలో కూడా చాలా మంది బాధితులు ఆయన పేరును ప్రస్తావించడం, ఆయన బంధువులు సైతం కూడా ఆయన ద్వారా తాము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కొన్ని భూములకు సంబంధించి పోలీసులకు వాంగ్మూలాలు ఇవ్వడం, ఈ విషయం మీడియాకు కూడా రావడం, మీడియాకు కూడా బయటపడడంతో ఇక మొత్తానికి నయీం కేసుకు సంబంధించి ఇక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అధికార వర్గాలు, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వర్గాలు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించి గత వారం రోజులుగా కొంత కీలక నేతల వద్ద కొంత సమాలోచనలు జరిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రభుత్వ ఇమేజ్ ని కాపాడాల్సిన అవసరం ఉంది. నయీం లాంటి కేసులకు సంబంధించి ఎవరికి సంబంధాలు ఉన్నా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని అనేక సందర్భాల్లో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ మొత్తానికి సంఘటనకు సంబంధించి మాత్రం ఎవరి పేర్లు వచ్చినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్వచ్ఛందంగానే నేతి విద్యాసాగరరావు తప్పుకోవడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీపావళి తర్వాత 1-2 తేదీలకు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తుంది. నేతి విద్యాసాగరరావు 2-3 తారీఖులో రాజీనామా చేస్తారు. 5వ తారీఖు రోజే మంచి రోజు కావడంతో, పంచమి ఉండడంతో అదే రోజు మరో ఎమ్మెల్సీగా ఉన్న నారదాసు లక్ష్మణ్ రావు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి నారదాసు లక్ష్మణ్ రావు కూడా పార్టీ నుంచి సమాచారం వెళ్ళింది. పార్టీ ముఖ్య నేతల వద్ద జరిగిన చర్చల సందర్భంగా కూడా నారదాస్ పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం అందింది. నారదాసు లక్ష్మణరావు మొదటి నుంచి టీఆర్ఎస్ కు అత్యంత సన్నిహితిగా ఉన్నారు, కేసీఆర్ కి అత్యంత సన్నిహితులు. గతంలో కూడా ఉద్యమ కాలంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. రెండోసారి కూడా ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలోనే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడుతుంది. అయితే కేవలం నేతి విద్యాసాగరరావుతోనే పరిమితం అవుతుందా? మరికొంతమంది ప్రజాప్రతినిధుల పైన కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా వస్తున్న నేపథ్యంలో వాళ్ళని రాజీనామా చేయిస్తారనే అంశంపైన కూడా చర్చ జరుగుతుంది. ఈ రోజు చాలా హాట్ టాపిక్ గా మారింది. నయీం కేసుకు సంబంధించి ఎవరెవరిపై చర్యలు తీసుకుంటారని. కాసేపటి క్రితము చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్ లో ఈ రోజు బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన మంత్రులు గాని, ఇతర టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు మాట్లాడుతున్న సందర్భంగా గానీ ఇదే విషయాన్ని వాళ్ళు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక కేసీఆర్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మొదటి వికెట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ కేసుకు సంబంధించింది. అయితే దీపావళి ముందు కాదు, దీపావళి తర్వాతనే దీనికి సంబంధించిన మొత్తానికి కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. స్వయంగా నేతి విద్యాసాగరరావు మీడియా ముందుకు వచ్చి రాజీనామా చేస్తారు. తనపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అవి నిజమా అబద్ధమా తినడానికి సిట్ విచారణ జరుగుతుంది కనుక అప్పటి వరకు తను ఈ పదవి నుంచి తప్పుకుంటానని ఆయన రాజీనామా చేస్తారు.